డియర్ డాక్టర్ ఈటీవీ, నేను 3వ నెల గర్భవతిని. బ్లీడింగ్ ఎక్కువగా అవుతోంది. దీనికి కారణం ఏంటి? చికిత్స ఏంటో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతకుమారి గారు సమాధానం అందిస్తారు. అమ్మ, మీకు 3 months ప్రెగ్నెన్సీ అన్నారు, బ్లీడింగ్ అవుతుంది అంటే ఇది మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పాటికి ఐ థింక్ యూ షుడ్ హావ్ విజిటెడ్ యువర్ ఆబ్స్టెట్రిషియన్. అది బ్లీడింగ్ ఎందుకు అవుతుంది ఎగ్జామిన్ చేసి చూడాలా. ఒకవేళ ఒక్కొక్కసారి థ్రెటన్డ్ అబార్షన్లో కూడా ఇలా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి మిస్డ్ అబార్షన్ అయిన కేసెస్లో కూడా ఇలాంటి బ్లీడింగ్ అవుతుంది. ఒక్కోసారి కొంచెం లైట్ బ్లీడింగ్ అయ్యి సెటిల్ అయిపోతుంది. బట్ ఏదైనా కానీ వెంటనే మీ ఆబ్స్టెట్రిషియన్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు లోకల్ ఎగ్జామినేషన్ చేసి అల్ట్రాసౌండ్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ బాగుందా లేదా, ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అని వాళ్ళు డిటెక్ట్ చేయగలుగుతారు. చూసి ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, అప్పుడు ప్రెగ్నెన్సీ నార్మల్గానే కంటిన్యూ అవుతుంది. ఒక్కోసారి కొంచెం ప్రొజెస్ట్రోజన్ సపోర్ట్ ఇస్తాము, హార్మోనల్ సపోర్ట్ ఇస్తాము. దాంతో యూజువల్లీ ఇది సెటిల్ అవుతుంది. మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ ఆబ్స్టెట్రిషియన్ కన్సల్ట్ చేస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు. సో డోంట్ వరీ. కొంచెం లేటర్ ఏజ్ అంటే అప్పుడు ప్లాసెంటా ప్రీవియా అలాంటి కండిషన్స్ ఉంటాయి. సెకండ్ ట్రైమిస్టర్ ఎండ్లో, థర్డ్ ట్రైమిస్టర్లో లో లైన్ ప్లాసెంటా వల్ల బ్లీడింగ్ అవుతుంది. ఇంత అర్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ కాబట్టి ఇది ఇంకేదైనా ఈ అబార్షన్ అలాంటి కేసెస్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి.